Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a really special episode. ఇది సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో డెడికేటెడ్ టు ఆల్ ది డిఐవై లవర్స్ అవుట్ దేర్. నాకు తెలుసు మీకు డిఐవైస్ అంటే చాలా ఇష్టం అని. మీకు ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ నాకు ఇష్టం కాబట్టి ఈ డిఐవై అనే సిరీస్ని స్టార్ట్ చేశాను నేను. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని చెప్పి చాలా అరుదుగా చేయాల్సి వస్తుంది. బికాజ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా మనకి రిజల్ట్స్ తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది అనమాట. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ డిఐవైస్. సో ఫైనలీ వీఆర్ డూయింగ్ అ డిఐవై ఇన్ సమ్మర్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఐ థాట్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో స్పెషల్లీ విమెన్ కోసం చేస్తున్నాను. అండ్ చీరలు అంటే ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తున్నాను, మీకు స్పెషల్గా. అండ్ అందుకని చెప్పి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. మనం ఈరోజు బ్లాక్ ప్రింటింగ్ ఆన్ సారీస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు సారీ పెయింటింగ్ చేసాము, లేకపోతే చుడిదార్స్ పైన పెయింటింగ్, ఫ్రాక్స్ పైన ప్రింటింగ్, ఈజీ ప్రింటింగ్ టీషర్ట్స్ చాలా చేసాం. బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ ఈజీ ఫర్ ఆల్ ద డిఐవై లవర్స్. చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతూ ఉంటారు, వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ డెడికేటెడ్ అనమాట. ఎందుకంటే నా ఎపిసోడ్స్ చూసినప్పుడల్లా అక్క నీకు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, మాకు చాలా కష్టం మేము చెయ్యలేము అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి మనకి ఒక 7 డిఫరెంట్ సారీస్ కావాలన్నమాట. సో సమ్మర్ వస్తుంది కాబట్టి మల్ కాటన్ కన్నా బెస్ట్ సారీస్ ఏముంటాయి. అండ్ 7 డిఫరెంట్ ఎందుకు తీసుకున్నానంటే 7 డిఫరెంట్ డేస్లో కట్టుకోవచ్చు కదా అని. ఈ వీడియోకి మనకి కావాల్సినవి మల్ కాటన్ సారీస్. నేను ఇవన్నీ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇదేదో స్పెషల్ బ్రాండ్ ప్రమోషన్ కాదు, బట్ ఐ విల్ గివ్ యూ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అన్నీ నాకు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, లైక్ పింక్, బ్లూ, yellow, mint green, and this is peach, white అండ్ దిస్ బ్లూ. నేను యాక్చువల్లీ లావెండర్ కలర్ పెడితే ఈ కలర్ వచ్చింది, బట్ మనకి టైం లేదు కాబట్టి షూట్ చేసేస్తున్నాం. ఇవన్నీ సమ్మర్ కలర్సే, ఇది ఒక్కటి తప్ప. బట్ మిగతావన్నీ సమ్మర్ కలర్స్. సమ్మర్స్లో లైట్ పేస్టల్ కలర్స్ వేసుకుంటే బాడీకి కూడా వేడి ఎక్కువ తగలదు. సో డార్క్ కలర్స్ వేసుకుంటే వేడి తగులుతుంది. సో బ్లాక్ కలర్స్ అవన్నీ వేసుకోవద్దు. సో అందుకని ఈరోజు నేను షూట్కి కూడా చాలా పేస్టల్ లైట్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కలర్స్ అన్నీ కూడా మనకి పక్కన స్టేషనరీస్లో వాటిలో దొరుకుతాయి. ఈరోజు మనం అక్రిలిక్ అండ్ ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇవి ఈ కంటైనర్స్లో ఇలా కూడా వస్తాయి. అండ్ ఇట్లా మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి సారీస్ ప్రింటింగ్ అంటే ఈ క్వాంటిటీ కూడా వస్తాయన్నమాట. అండ్ అంతేకాకుండా నేను అమెజాన్లో బ్లాక్స్ కూడా ఆర్డర్ చేశాను, లైక్ దిస్. ఇవి 25 బ్లాక్స్ ఉన్నాయి, ఇలాగ 50 బ్లాక్స్ కూడా ఉంటాయంట. బట్ నేనైతే బేసిక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా ఎట్లా వస్తాయో అని చెప్పి ఈ కొన్నే ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ నేను ఒక్కదాన్ని రెడీ అవ్వలేదు, ఐ జస్ట్ హ్యావ్ టు పుట్ మై మేకప్ ఆన్. దానికి మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం డిఐవై స్టార్ట్ చేసే లోపల ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ గైస్ వెరీ స్పెషల్ ప్రోడక్ట్ దట్ ఐమ్ యూజింగ్ రీసెంట్లీ. కొత్తగా స్టార్ట్ చేశాను, బట్ నాకు ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మ్యాజికల్గా అనిపించాయి అనమాట. నిజంగానే చెప్తున్నాను, నేనే కాదు చాలామంది ట్రై చేస్తున్నారు. అండ్ ఆ ప్రోడక్ట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఐ థాట్ ఐ వుడ్ షేర్ దిస్ విత్ మై బెస్టీస్. నేను చూపిస్తాను. అండ్ ఇట్స్ definitely a must try for every other girl or a guy for uneven skin tone ki. So let me show you guys the product first. So the product that I'm talking about is the Dermaco Vitamin C 15% Brightening Ampoule Kit అనమాట. ఈ కిట్ చూడగానే ఐ వాజ్ లైక్ ఇన్ సర్ప్రైజ్. స్కిన్ కేర్కి ఈ మధ్య ఇలా కూడా వస్తున్నాయా అని చెప్పి షాక్ అయినాను. వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్, ఇట్ గివ్స్ ఇంటెన్స్ రిజల్ట్స్. లైక్ అంటే మనకి వైటమిన్ సి ఎంత యూస్ఫుల్లో మీ అందరికీ తెలుసు. బట్ మా ఇంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్ పైన ట్రై చేస్తాను ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే. సో ఈ మధ్య కాలంలో నేనైతే మేకప్ చాలా తక్కువ చేసేసాను. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ వితౌట్ మేకప్ రైట్ నౌ బికాస్ ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు యూజ్ ఇట్. బికాస్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రోడక్ట్ జస్ట్ ఏదో వేసేసుకుని అప్లై చేసుకోవడం కాదు. ఇట్ కమ్స్ ఇన్ అ డిఫరెంట్ ప్యాకేజింగ్, అందుకని చెప్పే. అండ్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, పిగ్మెంటెడ్ ఏరియాస్ ఉన్న, లేకపోతే చాలా డ్రైగా డల్గా ఉన్న స్కిన్ టెక్స్చర్ వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అయింది. నాకైతే చాలా డ్రై స్కిన్ ఉంది కాబట్టి నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. దట్స్ ద రీజన్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్.
The Dermaco 15% Vitamin C Intense Brightening Ampoule Kit for brighter and radiant skin, and this is with 15% L-ascorbic acid and ferulic acid. ఇది 7 daysలోనే మన స్కిన్ని చాలా బ్రైట్ చేస్తుంది అనమాట. అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్. ఒక యాంపుల్ ఫ్రెష్గా ఓపెన్ చేసుకుని ఒక హాఫ్ ఈరోజు యూజ్ చేస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ డేలో మనం ఇంకో సగం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి 3 యాంపుల్స్ ఒక 1 week సరిపోతాయి. సో నేను ప్రస్తుతానికైతే ఒక 1 week ట్రై చేసిన తర్వాత ఐ హ్యావ్ that instant bright skin, so I thought okay, this is the right time to share it with you all. And మనం కంటిన్యూగా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇది ప్రాపర్ వైటమిన్ సి సిరమ్, సో అందుకని చెప్పి నాకు బాగా అనిపించింది. నాకైతే వైటమిన్ సి సిరమ్ పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి ఐ థాట్ ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ ఐ షేర్ ఇట్ విత్ యూ గైస్. సో లెట్ మీ షో యూ హౌ టు యూజ్ ఇట్. సో మనకి కిట్ ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి 7 vials వస్తాయి అనమాట. 7 ampules వస్తాయి. వైల్ ఇలా వస్తుంది అనమాట. దీంట్లో ఈ ట్యాగ్ని ఇట్లా రిమూవ్ చేయాలి మనం. సో షేక్ చేసుకున్న తర్వాత ఇలా బాటమ్ పార్ట్ని పైకి ప్రెస్ చేయాలి. మనము ఈ బేకర్ తోటి ఇలాగా బ్రేక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి కిట్లోనే వచ్చే అప్లికేటర్ ఉంటుంది కదా, దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఈ అప్లికేటర్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇట్స్ రెడీ టు యూజ్. అది తీసేసుకుని మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. సో ఈ అంపుల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మనం అప్లికేషన్ చూద్దాం. అండ్ ఈ వైటమిన్ సి ఎందుకు స్పెషల్ అంటే నార్మల్గా వేరే వైటమిన్ సి సిరమ్స్ ఒక కంటైనర్లో వస్తే అవి యూజ్ చేసే కొద్దికి మనకి ఎల్లో కలర్ అయిపోతాయి, లైక్ ఆక్సిడైజ్ అయిపోతాయి. బట్ ఇవి స్మాల్ సైజ్ యాంపుల్ కిట్స్లో రావడం వల్ల ఏంటంటే ఫ్రెష్లీ మేడ్ వైటమిన్ సి సిరమ్ వస్తుంది ఎట్ ద ప్యూరెస్ట్ ఫామ్. అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అండ్ సెక్యూర్ ఇట్ ఇన్ అ సేఫ్ స్పేస్. ఇట్స్ దట్ సింపుల్ అండ్ చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. మనం మేకప్ బిఫోర్ కానీ బెడ్ టైంలో కానీ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అండ్ కంపల్సరీ వైటమిన్ సి సిరమ్ యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ వాడడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ యాంపుల్ యూజ్ చేసిన తర్వాత మేక్ షూర్ యూ సెక్యూర్ ఇట్ విత్ ద టిప్. అండ్ వన్ మోర్ ద బెస్ట్ థింగ్ అబౌట్ Dermaco is they empower 20,000+ students with their young scientists initiative. అండ్ ప్రతిసారి మనం పర్చేస్ చేసినప్పుడు they will link our order to the child they empower with Bhumi Foundation. The Dermaco products అన్నీ కూడా ద బెస్ట్ డర్మటాలజిస్ట్ నుంచి డిజైన్ చేయబడ్డాయి. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో అస్సలు వరీ లేదు, ఎవరన్నా ట్రై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ద Dermaco వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ యూస్ చేయండి, షేరు 2025, యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. సో అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి మనం DIY స్టార్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ బ్రాండ్కి తగ్గట్టు వీడియోస్ చేస్తారు, బట్ మన DIYs ఇష్టం కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఫ్యూ ప్రోడక్ట్స్ ఇన్ దిస్ సో దట్ it will be useful. So let's get started. Okay, we are ready with the setup. So DIY చేసే ముందు మేక్ షూర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ ప్రాజెక్ట్కి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మధ్యలో ఇరిటేషన్ వచ్చేసి సగంలో ఆపేయడాలు ఇవన్నీ ఉండవు. నేనైతే ఒక DIY చేయాలంటే అట్లీస్ట్ ఒక 1 week నా బ్రెయిన్ని అలైన్ చేస్తాను. అరే ఈరోజు ఇది చేయబోతున్నాం అని చెప్పి. ఫస్ట్ అయితే ఒక టేబుల్ పైన మేక్ షూర్ యూ హ్యావ్ అ బిగ్గర్ టేబుల్ టు ప్రింట్ ద సారీస్ కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ చేసేది పెద్ద టేబుల్ ఉంటే బాగుంటుంది. సో మేక్ షూర్ యూ హ్యావ్ అ బిగ్గర్ టేబుల్. సో ఇట్లా ఇంటికి పెయింట్ వేసినప్పుడు అయ్యా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా ఒక కవర్ దొరుకుతుంది, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ ఎగ్జిస్ట్ అని తెలిసింది. సో మొన్న పెయింట్ షాప్కి వెళ్ళి ఐ గాట్ దిస్ కవర్ సో దట్ మనం ఏది డ్యామేజ్ చేయకుండా ఉంచడానికి ఇది యూస్ చేస్తున్నాను అనమాట. లేదంటే కింద కార్పెట్ మీద ఫ్లోర్ మీద పడింది అనుకోండి, మీ మమ్మీ లాగే నన్ను కూడా తిడతారు. సో మనకి ఆ కవర్ అనేది ఒక 200 రూపీస్కి వస్తుంది, చాలా పెద్ద లెంత్ వస్తుంది అనమాట. సో మనం అది ఇట్లా నీట్గా కవర్ చేసుకుని పెట్టుకుంటే ప్రింట్ చేసేటప్పుడు మనకి ఏదైనా కింద ప్రింట్ అవి మొత్తం దీనికి వేస్ట్ కవర్ పైన ప్రింట్ అయిపోద్ది. సో మనకి టేబుల్స్ అవి పాడయ్యే ప్రాబ్లం ఉండదు. అండ్ ఫస్ట్ సారీ వచ్చి చాలా సింపుల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ దిస్ డార్క్ బ్లూ మల్ కాటన్ సారీ, దీన్ని ప్రింట్ చేద్దాం. అండ్ ఈ సారీస్ అన్నీ కూడా మనకి ఐ థింక్ దే ఆర్ జస్ట్ 800 బిలోనే కాస్ట్ పడింది. సో మనం కట్టు చెంగు ఏదైతే ఉంటుందో ఒక 1/2 మీటర్ వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు డిజైన్. 1/2 మీటర్ అంటే ఇంత వస్తుంది కాబట్టి ఇది సైడ్కి పెట్టేసి మిగతా డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన సారీని నీట్గా, అంటే ఒకవేళ వ్రింకిల్స్ అవి ఉంటే కనుక మీరు ముందే ఐరన్ చేయించుకోండి. మన సారీ అయితే నీట్గానే ఉంది కాబట్టి నేను ఐరన్ ఏం చేసుకోవట్లేదు. సో ఒక లేయర్ని ఇలా వేసుకుని మన బ్లాక్స్ అన్నీ కూడా రెడీ పెట్టాను నేను.
అండ్ ఈ పెయింట్ని ఒక బౌల్లో అన్న దేంట్లో అన్న వేసుకోవాలి ఫస్ట్. అండ్ మేక్ ష్యూర్ యూ షేక్ ద బాటిల్ బిఫోర్ యూజింగ్ ఇట్. ఈ వైట్ పెయింట్ ఏంటంటే మనకి చాలా లైట్గా ప్రింట్ అవుతుంది డార్క్ కలర్స్ పైన. అది హ్యాండ్ పెయింట్ చేస్తే వేరు, కానీ ఈ బ్లాక్ ప్రింట్స్లో చాలా లైట్గా ఉంటుంది. సో అందుకనే మనం వాటర్ మిక్స్ చేయట్లేదు. అండ్ ఈ బ్లాక్ తీసుకుని ఈ స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్తో మనం ఇట్లా డాబ్ చేయాలి పెయింట్ని, అప్పుడే మనకి ప్రింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, బట్ చాలా కాన్ఫిడెన్స్తో చేయాలి, ఏది చేసినా అన్నట్టుంది నాకు. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే, సో ప్రింట్ అయితే చాలా బాగా వస్తుంది. ట్రస్ట్ మీ, ఇది ఎవరన్నా చేయగలరు. అంటే మీకు చూసి మేబీ ఇట్స్ హార్డ్, కరెక్ట్గా పెట్టమేమో అలైన్మెంట్ అదంతా అంటే ఏముండదు. బ్లాక్ని ఎక్కడైతే మీరు డిజైన్ కావాలనుకుంటున్నారో అక్కడ గట్టిగా ప్రెస్ చేసి డాబ్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ, ప్రింట్ అనేది కరెక్ట్గా పడుతుంది. అండ్ ఆ అన్ఫినిష్డ్ ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా సరే మనం చేతులారా ఇష్టంతో చేసినప్పుడు అవి కొన్ని ఉన్నా సరే ఇట్ లుక్స్ వెరీ హ్యాండ్ పెయింటెడ్ అండ్ మేడ్ విత్ లవ్ అనేది తెలుస్తుంది అనమాట. ఒక్కసారి చేస్తే యూ విల్ ఓన్లీ నో డిఐవై వాల్యూ అంటే ఏంటో. అండ్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తుంటే ఇవి వస్తాయి కదా లైక్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సారీస్, ఎక్కువ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో అలా అనిపించింది నాకైతే. ఒక మంచి వైట్ బ్లౌజ్ వేసుకుని రెడీ అయితే మణిరత్నం హీరోయిన్లో ఉంటారు. ఫస్ట్ ఈ డిజైన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక్కటి బేసిక్ డిజైన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ వీక్ కొంచెం క్రియేటివ్గా కూడా ఆలోచించవచ్చు. లైక్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డిజైన్స్ విత్ ఇదే డబల్ బార్డర్ వేసుకోవచ్చు, ఇంకా మధ్యలో బుటీస్ ఏమైనా యాడ్ చేయొచ్చు. సో యువర్ బ్రెయిన్ నెవర్ స్టాప్స్. లైక్ బ్రెయిన్ స్టామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. ఓకే, మన ఫస్ట్ శారీ ప్రింటింగ్ అయితే అయిపోయింది. నాకు పర్సనల్గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో, ఏ శారీ నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది డ్రేప్ చేసుకునే ముందు నెక్స్ట్ శారీ ట్రై చేద్దాము. ఓకే, సెకండ్ శారీ మనం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాము బికాజ్ కొంచెం ఎక్సైట్మెంట్ తెచ్చుకోవడానికి. గ్రీన్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పింక్, ఆరెంజ్, ఎనీ డార్క్ కలర్ వుడ్ కాంప్లిమెంట్, బట్ గ్రీన్ అండ్ పింక్ వుడ్ బి రియలీ గుడ్ అని అనిపిస్తుంది ప్రింటింగ్కి ఎస్పెషలీ. సో దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుని దీన్ని నేను జస్ట్ మోటివ్స్ వేయాలనుకుంటున్నా బికాజ్ అది బార్డర్ కింద వచ్చింది కదా. ఇంకోసారి దేనికన్నా బార్డర్ వేసుకోవచ్చు, బట్ దీనికి జస్ట్ మోటివ్స్ యాడ్ చేయాలనుకున్నా బికాజ్ నాకు ప్రింట్ ఏమైపోతుందని తెలుసు కాబట్టి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. బికాజ్ దీనిపైన మనం రోజెస్ వేస్తున్నాం కాబట్టి. సారీ ఫస్ట్ సారీ కన్నా నాకు కొంచెం చాలా ఈజీ అనిపించింది. బట్ డిజైన్ మాత్రం ఇట్స్ ఆల్ ఓవర్ ద సారీ. సో కిందంతా హాఫే వేస్తున్నాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీలా చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ రావాలి. సో అందుకని చెప్పి ఇది నేను నుంచుని చేయాలనుకుంటున్నా. సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్. అండ్ ఇది ఆల్టర్నేట్ బుటీస్ వేస్తున్నాను. స్ట్రెయిట్ ఒక లైన్లో కాకుండా అక్కడ ఒకటి ఆల్టర్నేట్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఆ లుక్, ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, వీఆర్ డన్ విత్ ద సెకండ్ సారీ. ఈ ప్రింట్ అయితే ఓవరాల్గా చూస్తుంటే నేను ఎంత అయితే ఎక్సైట్ అయ్యానో అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ వీఆర్ డన్ విత్ ద సెకండ్ సారీ. లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ సారీ. సో మనం థర్డ్ సారీ బ్లూ కలర్ తీసుకుంటున్నాను బికాజ్ సమ్మర్ ఈజ్ ఆల్ అబౌట్ కూల్ కలర్స్ అని చెప్పాను కదా. సో దాంట్లో బ్లూ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ప్యూర్ మల్ కాటన్ సారీస్ పైన ప్రింట్ చాలా బాగా వస్తుంది అనమాట. దీని ప్రింట్ అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ట్రై ఇట్. సో దీనికి నేను ఇట్లా వర్టికల్ బ్లాక్ తీసుకున్నాను అండ్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను బికాజ్ ఆరెంజ్ కలర్ అయితే బ్లూ పైన ఎక్కువ ఎలివేట్ అయి కనిపిస్తుందా అని అనుకుంటున్నాను. వేసే వరకు నాకు తెలీదు హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ అనేది. సో లెట్స్ షేక్ ఇట్ అండ్ పోర్ ఇట్. ప్రాసెస్ అయితే అన్ని సారీస్కి ఒకలానే ఉంటుంది, బట్ మనం ఎలా అలైన్ చేస్తున్నాము సారీస్కి అన్నదే నేను డిజైన్ డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నాను.
సో ఈ సారీకి బార్డర్ లాగా రావాలనుకున్నా కదా, ఇట్ లుక్స్ లైక్ అ రెడీమేడ్ సారీ. ఓకే, ఇట్స్ డన్. అండ్ థర్డ్ సారీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నాకైతే దీనికి మంచి ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుని రెడీ అయితే స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బికాస్ కాటన్ సారీస్ నెవర్ గో అవుట్ ఆఫ్ స్టైల్. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని వింటేజ్ వైబ్స్ అన్ని రిటర్న్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ స్లేయింగ్ ఇట్ ఇన్ సారీస్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫోర్త్ సారీ. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫోర్త్ సారీ. పేస్టల్ పీచ్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా మన గ్రీన్ సారీ లాంటి మెటీరియలే, బట్ దీనికి బ్లాక్స్ కొంచెం 2 బ్లాక్స్ మిక్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఈ బ్రింజాల్ షేప్ అండ్ ఈ వర్టికల్ షేప్ తీసుకున్నా, సో దట్ వీ కెన్ పేస్ట్ ద 2 బ్లాక్స్. అండ్ ప్రతి బ్లాక్ ప్రింటింగ్కి ముందు, లైక్ ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ సారీ, చుడిదార్, షర్ట్స్ ఆర్ ఎనీథింగ్, డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్ ఆన్ అనదర్ ఫ్యాబ్రిక్. అంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ తీసుకుని దానిపైన ట్రై చేయండి, బికాజ్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కలా ప్రింట్ అవుతుంది. డ్యూయల్ బ్లాక్స్ తోటి ప్రింట్ చేయడం అన్నది కొంచెం హార్డ్ అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ఇట్ లుక్స్ డిఫరెంట్. అండ్ ఈ కలర్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం సోబర్గా, నాలాగా కలర్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటివి నచ్చదు, బట్ కొంచెం సోబర్గా, మా చెల్లికి ఇలాంటి వాళ్ళకి ఇలాగా కొంచెం యూనిక్గా ఉండాలని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ కలర్స్ బాగుంటాయి, లైక్ బ్రౌన్ విత్ పీచ్ కాంబినేషన్. అండ్ ఈ 2 డ్యూయల్ బ్లాక్స్ తోటి ప్రింట్ చేయడం అన్నది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఆల్సో యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ బ్లాక్స్. అండ్ లాస్ట్ టైం నేను ఫ్యాబ్రిక్ కలర్ పెయింటింగ్, సారీస్ పెయింటింగ్ది వీడియో చేసినప్పుడు, ఇంకా సందేశ్ నావి వ్యాలంటైన్స్ డేకి షర్ట్ ప్రింట్ చేసినప్పుడు అందరూ అడిగింది ఏంటంటే వాష్ చేస్తే పోదా. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ అక్రిలిక్ కలర్స్ కానీ వాష్ చేస్తే పోవు. అండ్ ఇంకా మేక్ షూర్ అవ్వాలి అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే ప్రింట్ చేసిన తర్వాత ఆఫ్టర్ న్యాచురల్గా డ్రై అయిన తర్వాత ప్రింట్ వెనక నుంచి ఐరన్ చేసామనుకోండి, ఆ మెటీరియల్లోకి కలర్ అనేది సింక్ ఇన్ అవుతుంది. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ పర్ఫెక్ట్. అండ్ వాష్ చేసినా సరే కలర్ పోదు. సో యా, వీఆర్ డన్ విత్ ద ఫోర్త్ సారీ. ఇట్ కేమ్ అవుట్ రియలీ ప్రిటీ. అండ్ అంటే వాటికన్నా బెస్ట్ వచ్చిందని నేను చెప్పను. మేబీ నాకు కలర్ కాంబినేషను ఏదో అంత ఎక్కలేదు పర్సనలీ. నాకు మామూలుగా వేరే టేస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుందేమో, నాకైతే ఓకే బేసిక్గా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫిఫ్త్ సారీ. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫిఫ్త్ సారీ. నేను వైట్ చూస్ చేసుకున్నాను. ఓపిక అయ్యే లోపల ఈ వైట్ సారీ చేయాలనుకున్నా, ఎందుకంటే దీన్ని 5 డిఫరెంట్ కలర్స్ తోటి ప్రింట్ చేయాలనుకున్నా. ఇప్పటి వరకు మనం ఒక సింగిల్ టోన్తోనే ప్రింట్ చేసాం కాబట్టి ఇది 5 డిఫరెంట్ పేస్టల్ కలర్స్ తీసుకుంటున్నాను. ఇట్లా ఫస్ట్ ఒక్కొక్క కలర్ తోటే యూజ్ చేసాం కదా మనం ప్రింటింగ్ బ్లాక్స్ అన్నీని, బట్ లాస్ట్ అంటే వైట్ సారీకి వచ్చేసరికి ఐ ఫెల్ట్ లైక్ యూజింగ్ లాట్ ఆఫ్ కలర్స్. బట్ ఏవైతే 4 కలర్స్ ఉన్నాయో ఆ పేస్టల్ కలర్స్ తోటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ లుక్ వెరీ డిఫరెంట్, బికాస్ ఇవి మనకి రెడీమేడ్లో ఇట్లా దొరకడం కొంచెం కష్టం కదా. అంటే వైట్ పైన మల్టీ కలర్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ సైజెస్ ఉండడం. సో అందుకనే ఐ థాట్ ఇట్ విల్ బి సంథింగ్ క్రియేటివ్. నాకైతే ఈ చీర చాలా నచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చీర ఇంతటి వరకు అయిపోయింది. సాన్వి వచ్చింది, ఫుల్ అల్లరి చేస్తుంది. సాన్వి ఇవ్వే ఒకసారి ప్రింట్ చూపిద్దాం దాని చేతిది. సాన్వి నీ చేతి ప్రింట్ చూపించు. ఇగో సాన్వి చేతి ప్రింట్ ఇట్లా వేసాం. హాయ్ చెప్పు. హాయ్. అబ్బా ఏంటి చిచ్చి, దీనికి నెయిల్ పాలిష్లు వేసుకున్నా, మెహందీ వేసుకున్నా, చిచ్చి అనడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఉంటే నా పని అసలు అవ్వదు. సో ఇంకా కొంచెం అబౌట్ టు ఎండ్ దిస్ సారీ. లోపల మేడం గారు వచ్చారు. పట్టుకో. వేస్తావా నాన్న? వేస్తావా? పడేక చైర్ మీద, దీని మీద జుప్ 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 చేయి. టింగ్ 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 టింగ్. అమ్మో అమ్మో చూస్తుంది చూడు. టింగ్ టింగ్. ఓకే డన్. సో ఈ చీర ఇక్కడితో సమాప్తం. ఐల్ సీ యూ గైస్ ఇన్ అ బిట్. ఓకే, దిస్ ఇస్ అవర్ 6th సారీ. ఆల్మోస్ట్ అన్ని చీరలు బాగా వస్తున్నా అన్న ఫీలింగ్ తోటి ఐఎమ్ స్టార్టింగ్ దిస్ సారీ. అండ్ ఈ చీరకి ఏంటంటే నేను పెద్ద బ్లాక్ తెప్పించాను. సో పెద్ద బ్లాక్ అమెజాన్లో దొరికినా సరే చాలా టైం తీసుకుంటుంది డెలివరీకి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ దిస్ యూనిట్, ప్రింటింగ్ యూనిట్. అక్కడ నుంచి ఐ గాట్ దీస్ బ్లాక్స్ అనమాట, ఈ సైజు. ఇవేంటంటే ఆల్ ఓవర్ సారీకి ప్రింట్ చేసుకోవచ్చు. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ ద 6th సారీ. సో దీనికి ఏంటంటే నేను ఎలిఫెంట్ డిజైన్
తీసుకున్నాను, బట్ ఇన్ ద సేమ్ కలర్. సో మనం బేబీ పింక్ సారీకి కొంచెం డార్క్ పింక్ డిజైన్ వేస్తే కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది అండ్ ఓవరాల్ సారీకి ప్రింట్ వస్తుంది కదా అని అనిపించింది. కింద లాంగ్ బార్డర్ లాగా హాఫ్ చేసి అండ్ మిగతాదంతా ఆల్ ఓవర్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వీఆర్ డూయింగ్ ద 6th శారీ నా, సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్ దిస్. సారీ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. బికాస్ చెప్పాను కదా, పెద్ద బ్లాక్ పెట్టుకుంటే మనకి కవరేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ సారీకి ఈజీగా అయిపోద్ది. ఐ థింక్ ఇట్ హార్డ్లీ టుక్ లైక్ 45 minutes, బట్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ద సారీ వచ్చింది. నాకైతే చాలా ప్రిటీగా అనిపిస్తుంది. యూజువల్గా బేబీ పింక్, వైట్, బేబీ పింక్, బ్లాక్ ఇట్లాంటి కాంట్రాస్ట్ కలర్స్ వేస్తే కూడా బాగుంటుంది. బట్ ఐ ఫెల్ట్ బేబీ పింక్ అండ్ వైట్ ఇట్స్ ఆల్వేస్ దేర్, అంటే ఎప్పుడు కామన్గా యూజ్ చేసే కాంబినేషనే కాబట్టి ఐ థాట్ దిస్ వుడ్ బీ నైస్. బికాస్ కొంచెం డిఫరెంట్గా బ్రైట్ పింక్ అండ్ లైట్ పింక్ వేస్తే మంచి బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. ఓకే, దిస్ ఇస్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ 7th సారీ అనమాట. సో ఈ 7 డిఫరెంట్ కలర్స్ చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ యూనో మామూలుగా అయితే మనము సారీ పెయింటింగ్ అవన్నీ 3-4 డిఫరెంట్ షేడ్స్ తీసుకుని చేస్తాము. బట్ సమ్హౌ ఐ గాట్ దిస్ థాట్ లైక్ సమ్మర్ మొత్తం ఒక 1 week ఫుల్ సారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో దట్స్ వాట్ ఐ థాట్ ఇట్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ఓకే, ఇది మన లాస్ట్ సారీ. నేను బ్రైట్ ఎల్లో కలర్ తీసుకున్నా. సమ్మర్ ఈజ్ ఆల్ అబౌట్ వార్మ్స్ అండ్ యూనో దిస్ పేస్టల్ కలర్స్ కాబట్టి హౌ కెన్ వి మిస్ ఎల్లో కలర్. సో దీనికి నేను కొంచెం వింటేజ్ టైప్ లుక్ ఇద్దామని చెప్పి ముగ్గు డిజైన్ తీసుకున్నాను. ఆ ముగ్గు ప్రింట్ వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ దానికి యాక్చువల్లీ క్రిమ్సన్ రెడ్ అవైలబుల్ ఉండే పెద్ద బాటిల్స్లో పెయింట్. సో క్రిమ్సన్ రెడ్లో నేను కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఐ మేడ్ ఇట్ మరూన్. సో మరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ అ సారీ, లెనిన్ సారీకి. సో కలర్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ అన్ని కలర్స్ వేసి బాగా షేక్ చేయాలి, లేకపోతే అసలు మిక్స్ అవ్వదు. మేము అంత చేసినా సరే ఇంకా కొంచెం మిక్స్ అవ్వలేదు. బట్ యాక్చువల్లీ ఇట్స్ బార్డర్ డిజైన్ కాబట్టి ప్రాబ్లమే ఉండదు. సో మనం తీసుకున్న బ్లాక్ ఏంటంటే ఇది, సో ముగ్గు డిజైన్. సో నేనేమనుకుంటున్నానంటే ఇట్లా బార్డర్ లాగా చేద్దాం అనుకున్నా. కొంచెం స్కాలప్ బార్డర్స్ ఈ మధ్య ఇన్ని ఉన్నాయి కదా, బట్ స్కాలప్ బార్డర్ కట్ చేయలేము కాబట్టి జస్ట్ నేను ఆ డిజైన్ లాగా వేద్దాం అనుకున్నా. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్. సో ఈ సారీ అయితే నాకు చాలా చాలా అథెంటిక్, యూనో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో అనుకున్నాను, బట్ కొంచెం అటు ఇటు అవుతుంది కానీ బట్ ఓవరాల్గా దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఐ లవ్ ద వే వి గోనా స్టైల్ దిస్ సారీ. అండ్ అంతేకాకుండా ఈ పళ్ళుకి కొంచెం హెవీగా పళ్ళు ఒక్కటి డిఫరెంట్గా కనిపించేలాగా ఐమ్ థింకింగ్ ఇవే బ్లాక్స్ 2 lines వేస్తే బాగుంటుంది. సో దట్ మనకు కట్టుకున్నప్పుడు ఆ బ్యాక్ షాట్ అదంతా కూడా చాలా బాగా వస్తాయి అనిపించింది. అండ్ ప్రింటింగ్ చేసేటప్పుడు పెద్ద బ్లాక్స్, బేసికల్గా చిన్న బ్లాక్స్ అనుకోండి టక్కుని ప్రెస్ చేసి తీసేయచ్చు. ఈ పెద్ద బ్లాక్స్ స్పేస్ ఎక్కువని కవర్ చేస్తున్నాయి కానీ బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రెస్ ఇట్ సో మచ్ దట్ మొత్తం ఓవరాల్ డిజైన్ అంతా ప్రింట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ నాకైతే ఈ చీర చాలా నచ్చింది. ఐ థింక్ yellow color would definitely suit for any skin tone girls. అంటే ఫెయిర్ ఉన్నా, డార్క్ ఉన్నా, చామన్ చాయ్ కలర్ ఉన్నా, ఎలా ఉన్నా బాగుంటుంది yellow. ఓకే, ఫైనలీ వీఆర్ డన్ విత్ ద 7th సారీ ఆల్సో. నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది. బికాస్ డిఐవై అంటే మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. బట్ ఇట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కాబట్టి సి ఇగో ఇట్లా ఎఫర్ట్ అంటే. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్. మీరు కూడా ట్రై చేయండి. వెన్ ఎవర్ యూర్ ఫ్రీ మేక్ షూర్ యూ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ ద ఆర్ట్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పీస్ యాక్చువల్లీ. మనము మన కోసం అంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఏదో తెలియని ఒక థెరపటిక్ ఫీలింగ్ వస్తుంది. నాకైతే పర్సనలీ అది చాలా ఇష్టము.
మీరు కూడా ఏదో ఒక సండే ఫ్రీ పెట్టుకుని లేకపోతే ఏ రోజు మీకు కుదిరితే ఆ రోజు ట్రై దీస్ DIYs అండ్ డూ లెట్ మీ నో హౌ డిడ్ యూ లైక్ ఇట్. అండ్ కుదిరితే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పంపించండి ఇఫ్ యూ ట్రై సంథింగ్ అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week. Bye bye.